నా పేరు చెక్క చంద్రయ్య, పెద్దకోడెపాక. చిన్నప్పటి సంధి అమాల్ పని చేసి సంపాదించుకున్న భూమిని వీళ్ళందరినీ చదివిచ్చిన. ఒకరికి నౌకరు అయింది, ఒకరికి కాలేదు, ఇద్దరికి కాలేదు. కాకుండా అందరి పెళ్ళిళ్ళు చేసిన, వాళ్ళకు ఏరు పోసిన, ఎవరిది వాళ్ళకు పంచిచ్చిన. ఎందుకంటే నాకు బుక్కడు పెడతారు కదా అని చెప్పని పంచిచ్చుడు జరిగింది. ఇక పంచిచ్చిన సంధి ఇదే పదం. మాకు వెట్టులు లేదు, అయ్యా అని పిలుచులు లేదు, అవ్వ అని పిలుచులు లేదు. మా సాగు ఈ సాగుకు సత్యం కాబట్టి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి దరఖాస్తులు ఇచ్చి మా భూమి మాకు కావాలి అని చెప్పని ఇచ్చినాం. ఒక ఆయన పంతులు నౌకరి పెద్ద ఆయన, ఇక ఇద్దరు డిసిల పని. మొత్తం 10 ఎకరాల 5 గుంటల భూమి ఉన్నది. వాళ్ళ 3 ఎకరాలను నాకు మిక్కుతుంది, నా దగ్గర ఉన్నది. నా భూములు నాకు కావాలి అంటే ఆడియో సార్ అంటాను కదా, అంటే మీ భూములు మాత్రం మీకు కావు, నీ ఎకరం 10 గుంటలే అవుతుంది నీకు, ఇక అది కాదు, మా కలెక్టర్ దగ్గర మీరు పెట్టుకోవాలి అని చెప్పాను. ఆయన చెప్తాడు. సరే అట్లే పెట్టుకుంటాం అని చెప్పినాం. చెక్క సారమ్మ 10 ఎకరాలు సంపాదించినాం. మనిషికి 3 ఎకరాలు కొడుకులకు పంచిచ్చినాం సారు. పంచిస్తే మా మమ్మల్ని పట్టించుకుంటలేరు, మమ్మల్ని గోస చేస్తాండ్రు. ఆర్టీఓ సార్ దగ్గర కూడా మేము తిరిగి పోయినాం, సర్పంచ్ దగ్గర పోయినాం, పెద్ద మనుషుల దగ్గర పోయినాం, ఎవ్వరి దగ్గరికి పోయినా మమ్మల్ని పట్టించుకుంటలేరు. మా బతుకైంది, మా కథ అయింది, మా భూమి మాకు కావాలి, మేము మన మున ఒక్కించుకొని పోతాం.